నిన్నటి కరెంట్ అఫైర్స్ చివరి ప్రశ్నకు సమాధానం. దేశంలో చీతాల కోసం ఎన్ని ఆవాస ప్రాంతాలు ఉన్నాయి? ప్రాజెక్ట్ చీతాలో భాగంగా 2022 సెప్టెంబర్లో మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కును చీతాల ఆవాస ప్రాంతంగా కేంద్రం కేటాయించింది. ఆ తర్వాత ఈ ఏడాది ఏప్రిల్లో గాంధీసాగర్ అభయారణ్యాన్ని కూడా చీతాల కోసం కేటాయించింది. ఇక వచ్చే ఏడాది నాటికి వీరాంగణ దుర్గావతి టైగర్స్ రిజర్వ్ ను కూడా 3వ చీతా పార్క్ గా తీర్చిదిద్దనున్నట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం కునోలో 28 చీతాలు, గాంధీసాగర్ శాంక్చురీలో 2 చీతాలు ఉన్నాయి. ఇక మొదటిది మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం. ఇథియోపియా పర్యటనలో భాగంగా పీఎం మోదీ ఆ దేశ అత్యున్నత పురస్కారం నిషాన్ ఆఫ్ ఇథియోపియా అందుకున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి చేసిన కృషికి ఆయనకు ఈ గౌరవం దక్కింది. భారత్ తరపున ఈ గౌరవం అందుకున్న తొలి ప్రధానిగా మోదీ నిలిచారు. కాగా ప్రధాని మోదీకి ఇది 28వ విదేశీ అత్యున్నత పురస్కారం. ఇక రెండవది అంటార్కిటికాలో మైత్రి 2ను ప్రారంభించనున్న భారత్. అంటార్కిటికాలో భారత్ మరో రీసెర్చ్ స్టేషన్ నిర్మించనుంది. ప్రస్తుతం ఆ మంచుఖండంలో మైత్రి, భారతి అనే 2 వర్కింగ్ రీసెర్చ్ స్టేషన్స్ ఉండగా తాజాగా మైత్రి 2 పేరుతో మరో రీసెర్చ్ స్టేషన్ నిర్మించి 2039 నాటికి దీనిని పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. మైత్రి 1 1989లో అందుబాటులోకి వచ్చింది. దక్షిణ గంగోత్రి అంటార్కిటికాలో భారత్ నిర్మించిన తొలి రీసెర్చ్ స్టేషన్ కాగా అది ప్రస్తుతం సప్లై బేస్ గా ఉంది. ఇక మూడవది ఎన్సీఏఈఆర్ డైరెక్టర్ గా సురేష్ గోయల్. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ గా సురేష్ గోయల్ నియమితులయ్యారు. 2026 జనవరి 5 నుంచి ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. గతంలో సురేష్ గోయల్ నేషనల్ హైవే ఇన్ఫ్రా ట్రస్ట్ ఎండి, సీఈఓగా సేవలు అందించారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద 1956లో ఏర్పడిన ఎన్సీఏఈఆర్ ప్రభుత్వ పారిశ్రామిక విషయాలకు సంబంధించి పరిశోధనలు చేస్తూ ఉంటుంది. ఇక నాలుగవది కోల్ ఇండియా చైర్మన్ గా సాయిరాం. కోల్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా బి సాయిరాం నియమితులయ్యారు. ఈ నెల 15న బాధ్యతలు చేపట్టిన ఆయన 2028 మార్చి 31 వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈయనకు మైన్ ఆపరేషన్స్, లాజిస్టిక్స్, ప్రాజెక్ట్ ప్లానింగ్ మొదలైన విషయాల్లో 30 ఏళ్ల అనుభవం ఉంది. 1975 నవంబర్లో ఏర్పడిన కోల్ ఇండియా లిమిటెడ్ ప్రపంచంలోనే అతిపెద్ద కోల్ మైనింగ్ కంపెనీగా కొనసాగుతోంది. ఇక ఐదవది మాల్దీవుల్లో ఎక్సర్సైజ్ ఏక్తా. భారత్, మాల్దీవులు సంయుక్తంగా ఎక్సర్సైజ్ ఏక్తా నిర్వహించాయి. ఈ నెల 15న ప్రారంభమైన ఈ బైలేటరల్ మారిటైమ్ ఎక్సర్సైజ్ నేటితో ముగిసింది. 2017లో ప్రారంభమైన ఈ బైలేటరల్ ఎక్సర్సైజ్లు ఏటా జరుగుతున్నాయి. భారతీయ నేవీ, మాల్దీవ్స్ నేషనల్ డిఫెన్స్ ఫోర్స్ కు చెందిన బలగాలు ఇందులో పాల్గొంటాయి. బోర్డింగ్ ఆపరేషన్స్, ఫైరింగ్ డ్రిల్స్, కాంబాట్ డ్రైవింగ్, ఎక్స్ప్లోజివ్ హ్యాండ్లింగ్ మొదలైనవి ఈ డ్రిల్స్ లో భాగం. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: కింగ్ ఆఫ్ ఫిషెస్ అని దేనిని అంటారు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.